అంటే ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ గారు బతికుండి ఆయన నేను, లేదంటే ఇప్పుడున్న ముఖేష్ అంబానీ గారు నేను ఇద్దరం నడిస్తే నాతో ఫోటోలు దిగుతారు. అంతేగా. అంటే ఇది పవర్ ఆఫ్ మూవీ, ఎస్. పవర్ ఆఫ్ మీడియా. అమ్మని భలే ఉంది అనుకున్నా. కానీ నా ప్రొఫెషన్ వేరు. నాకు ఇంకా వస్తాయో రావో తెలీదు. రావడం మొదలుపెట్టే వస్తున్నాయి ఒక్కొక్క సినిమా టర్మ్స్లో వెళ్తున్నాను చేస్తున్నాను, అలా 1 by 1 వస్తున్నాయి. ఈ ప్రాసెస్లో మీకు మీరు అన్నారు చూసారా అప్స్ అండ్ డౌన్స్. ఎస్. ఎవ్రీ ఇండస్ట్రీ విల్ హ్యావ్, ఎవ్రీ ఇండస్ట్రీ హ్యాస్ ఇట్. అన్నిట్లో ఉంటాయి. ఎస్. ముళ్ళు అన్ని చోట్ల ఉంటాయి. అవన్నీ తొక్కుకుంటూ ఆ నొప్పిని భరాయించుకుంటూ ఆ స్పీడ్ బ్రేకర్లు దాటుకుంటూ గుట్టలు ఎక్కుతూ దిగుతూ పాతాళానికి పోతాం, బయలుపడతాం, లెగుస్తాం, అవన్నీ కామన్. నేనేమంటానంటే ఆ నొప్పులు బాధలు గుర్తు చేసుకోవడం ఎందుకు అని నేను ఫీల్ అవుతానన్న. నేను ఎప్పుడు ఏంటంటే హ్యాపీగో, నీకు ఆనందం ఈ సినిమా ఇచ్చిందిగా, దాన్ని అనుభవించు. ఆడేదో అన్నాడు, ఈడేదో అన్నాడు, ఈడు ఇలా చేశాడు, ఆడు అలా చేశాడు అనేది గుర్తుపెట్టుకొని నిన్ను నువ్వు డౌన్ చేసుకోవడం ఎందుకు? బ్లడీ హెల్, యు ఆర్ ఎ కింగ్, లైక్ ఎ కింగ్, లివ్ లైక్ ఎ కింగ్. నీ కింగ్గా నీకు ఒక విజయం ఉంది, ఆ విజయాన్ని పట్టుకో, ఆ విజయంతో 10 సంవత్సరాలు నడువు, మళ్ళీ ఒక విజయాన్ని అందుకో, ఆ విజయంతో ఇంకో 10 సంవత్సరాలు వెళ్ళు. అలా 25 years గడిచిపోయినాయి అన్న. ఏ సినిమా ఎందుకు తీసుకొచ్చింది, ఎక్కడికి తీసుకొచ్చిందో తెలీదు. నాకు వచ్చిన హైలన్నీ ఆదితో ఫస్ట్ ఓపెనింగ్ వస్తే, అదుర్తో సెకండ్ ఓపెనింగ్ వచ్చి నా కెరియర్ని టోటల్గా షిఫ్ట్ చేసేసింది. అప్పటి వరకు జాబ్ చేశా అదుర్స్ వరకు. ఓహో, అదుర్స్ వరకు ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఐటీ. ఓకే. వినయ్ అన్న షూటింగ్ అయిన రోజు చెప్పారు, అరే నువ్వు మానేస్తావరా జాబ్ అన్నాడు. ఊరుకో అన్న, నేను ఎప్పుడు మానాలి, ఇక్కడ ఎప్పుడు రావాలి, డబ్బులు ఇస్తారో లేదో కూడా తెలియదు అన్న. నాకు అప్పటి వరకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు, 1 6 తప్పితే. 8 సంవత్సరాల జర్నీ, 38-40 సినిమాలు, డబ్బులు ఏదో వచ్చాయో ఇచ్చారు, డబ్బులు ఇస్తారా, మనకు కూడా డబ్బులు ఇస్తారు అని తీసుకోండి అంటే. ఐ వాజ్ నెవర్ ఇన్ టు దట్ థాట్ ప్రాసెస్. ఒక సెక్యూర్ జాబ్ ఉంది, అదే యూ హ్యాడ్ ఎ సెక్యూర్డ్ లైఫ్ స్టైల్. సో దాని గురించి పట్టించుకోలేదు. మంచి అవుట్ ఆఫ్ 35-40 ఫిల్మ్స్లో మన 90% ఆఫ్ ది ఫిల్మ్స్ లైక్ 100 days ఫిల్మ్స్ అన్న. అవును. అందరూ రగ్గడు లక్కీ అనే యూ టేక్ ఇట్ అన్న. ద ఫిల్మ్ కాల్డ్ ది అంగ్రేజ్, హైదరాబాద్ నవాబ్స్. ఆ రెండిట్లో హీరోలు ఎవరో తెలియదు, కానీ నేనైతే హీరోగా బతికానన్నా ఆ సినిమా పేరు మీద. ఈ రోజు కూడా నేను యూఎస్ వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, న్యూజిలాండ్ వెళ్ళినా, అబుదాబి, ఎనీ మిడిల్ ఈస్ట్ కంట్రీకి వెళ్ళినా, ఐ హ్యావ్ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఫర్ దోస్ 4 films. పాకిస్తాన్లో నాకు ఉంటారు 10 లక్షల మంది, బంగ్లాదేశ్లో ఉంటారు 15 లక్షల మంది. ఓహో. ఇట్ సో హ్యాపెన్ ఫర్ దోస్ అంగ్రేజ్ మూవీ, ఖతార్ ప్రిన్స్ని కలిసే ఆపర్చునిటీ వచ్చిందన్న. ఆయన ఇన్విటేషన్ పొందే ఆపర్చునిటీ వచ్చింది. ఐ కుడెంట్ గో, బట్ you reached that level through my 5th film. That was my 5th film in my career, exactly, absolutely, because of this medium called cinema. Otherwise, who am I? Yes. Who is Raghu Karu Manchi? Who is Adi Raghu, Simhadri Raghu, Adurs Raghu, you name it, Angrez, Dollara Ramesh, who? Arif of Hyderabad Nawabs. హైదరాబాద్ నవాబ్స్ చూసి నేను ముస్లిం అనుకునేవాళ్ళు అన్న. ఓల్డ్ సిటీలో ముస్లిం బాయ్, ఆదా బాయ్. హైదరాబాద్ పుట్టి పెరిగిన అన్న, మాకు ఆ లఫ్జ్ అవన్నీ, ఆ మాటలు అవన్నీ కొంచెం ఉంటాయి. ఆదా బాయ్ ఖైరియత్ ఇట్లా ఉండేది. అంత పేరు వచ్చిందన్న. ఈ ప్రపంచం ఆ రోజు కూడా 2010 అదుర్స్ రిలీజ్ రోజు కూడా నేను సినిమా గురించి ఆలోచించలేదన్న. ఐ నెవర్ ఫెల్ట్ ఇట్ వాజ్ అ ప్రవృత్తి కైండ్ ఫర్ మీ. ఎంజాయ్ చేస్తున్నా అంతే, పిలుస్తున్నారు వెళ్తున్నా, ఒక న్యూ రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది, కొంతమంది కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. నాకు అది చాలా గొప్ప విషయం అన్న. నాకు ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ అ ఫ్యామిలీ, ఐ నెవర్ డినై ఇట్, బట్ ఫ్రెండ్షిప్ ఈజ్ అ బిగ్ థింగ్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. ఫర్ ఎనీబడి, ఇన్ మై డౌన్స్ అండ్ మై హైస్ ఆర్ దేర్, లైక్ ఫ్రెండ్స్ ఓన్లీ. నేను నష్టపోయినా వాళ్ళ వల్లనే, ఇంకా నష్టపోయినా అంటే ఇక ఫ్యామిలీ వాళ్ళని అనుకోవాలి. అదేలే ఇక అది అంతే. చిన్నయో పెద్దయో అట్లా ఫ్రెండ్స్లో కూడా జరిగినాయి, దెబ్బలు తిన్నా కానీ అదే ఫ్రెండ్స్ వల్ల నేను పైకి వచ్చిన. నేను ఎప్పుడు ఒక సూత్రం నమ్ముతా అన్న, నేను బాగుంటే సరిపోదు, నా చుట్టూ ఉన్న నలుగురు బాగుంటే వాళ్ళతో పాటు నేను ఎదుగుతా, నేను బాగుంటాను. దట్ ఈస్ కరెక్ట్ ఫిలాసఫీ. నేను ఒక్కరి బాగుంటే చేయగలను కదా. మన వాళ్ళు చుట్టూరా ఉన్న వాళ్ళు సక్సెస్ అయితే చాలు, మనం ఆటోమేటిక్గా సక్సెస్ ట్రాక్లోకి వెళ్ళిపోతాం. ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. ఆ పుష్, ఆ వైబు, వేరు. ఇప్పుడు నువ్వు ఒక్కడివి సక్సెస్ అయ్యి నీ చుట్టూ ఉన్న నలుగురిని లేపాలంటే లేపలేవు, నీ బలం సరిపోదు, అవును, నీకు స్తోమత రాదు. ఇది నమ్ముతానన్న స్ట్రాంగ్గా. ఇదే నమ్మకం నా చుట్టూ ఏర్పడిన ఆరా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తే. మొట్టమొదటి వ్యక్తి రాజీవ్ కనకాల.
సేమ్ డే ఇంకొక పెద్ద శక్తి నందమూరి తారక రామారావు. ద డే వన్ నాలాంటి వాడిని పక్కకు పెట్టుకోగలిగారు అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు గొప్పోళ్ళు అన్న, నేను కాదు గొప్పోడిని. కరెక్ట్. ఇప్పుడు ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు 3వ సినిమాను ఏమో అయినా కానీ ఆయన అప్పటికే సూపర్ స్టార్ లెక్కనే. ఆయన రికనింగ్ లోకి వచ్చేసాడు కదా, పెద్ద ఫోకస్ లోకి వచ్చి మాస్ హీరో కింద. పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారి వారసుడుగా అనేగా ఆయన అవును, అంశగానే చూశారుగా. అలాంటి వ్యక్తి ఆయన భుజం మీద చేస్తే నేను ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం రాదు మామూలుగా అయితే. రాజీవ్ కనకాల ఈజ్ అ లెజెండ్ యాక్టర్. దేవదాస్ కనకాల గారు, రాజీవ్ కనకాల గారి వలన అన్న నందమూరి తారక రామారావు గారు, నేను పెద్దన్న అని పిలుచుకుంటానన్న, ఆయన పేరు పెట్టి నేను ఎప్పుడు పిలవను. అంటే నాకు ఇష్టం, మా ఫ్యామిలీ అంటే ఇష్టం మొదటి నుంచి, పెద్ద ఆయన కానీ బాలయ్య బాబు కానీ, అలా నేను వాళ్ళందరూ అంటే నాకు చాలా ఇష్టం. సో ఆయన ఎప్పుడు నేను పేరు పెట్టి పిలవను, పెద్దన్న అనిగానే చూసుకుంటా. దో వయసులో నాకన్నా చాలా చిన్న, స్టిల్ రెస్పెక్ట్ అది, హీ రెస్పెక్ట్స్ దట్ ఆల్సో అండ్ హీ హానర్స్ మీ లాట్. సో నాకు అది ఎప్పటికీ పోదన్న, దాన్ని మనం మార్చుకోకూడదు, మార్చుకోలేవు. అది యు కాంట్ చేంజ్ ఇట్ కదా, సర్టన్ థింగ్స్ కెనాట్ బి చేంజ్. అంటే దెర్ ఆర్ పీపుల్, ఐ సా సో మెనీ పీపుల్ అవకాశం కోసం రంగులు మార్చడం, గొడుగు పట్టుకోవడం ఇలాంటి ఉంటారన్న. నాకు అది నచ్చదు. ఐ డోంట్ వాంట్ బి లైక్ దట్. ఎక్కడికి వెళ్ళినా రగ్గడలానే ఉండాలి. నేను ఇక్కడ ఒక గంట తర్వాత నేను బయటికి వెళ్తే అన్న, రేపొద్దున ఎవరన్నా ఈ పొజిషన్లో వచ్చి కూర్చున్నప్పుడు నాగేంద్ర అన్న అనేవారు, అరే నిన్న రఘుతో మాట్లాడాను అబ్బా, అబ్బాలే నిజంగా ఐ మిస్ హిమ్ నవ్ అనే ఫీల్ ఏర్పడాలి తప్పితే అమ్మ ఆడి గురించి ఎందుకురా, టాపిక్ వేరే దగ్గరికి వెళ్ళకూడదు అని ఆ ఫీల్లో బతుకుతానన్న. ఇప్పుడు నాకు అది కావాలి. చాలా గొప్ప క్వాలిటీ రవి గారు. సేమ్ సింపుల్ పాలసీ అన్న.